సింహరాశి వారి చక్రం తిప్పబోతున్నారు. ఏప్రిల్ నెల 15, 16, 17 తేదీల్లో కలలో కూడా ఊహించని మార్పులు. ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త. సింహరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? ఏప్రిల్ నెల 15, 16, 17 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మీకు ఏ విధమైన అదృష్టం అనేది కలిసి రాబోతోంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఒక్క వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు అనేవి లభిస్తాయండి. ఇంట్లోనూ కూడా బయట కూడా బాగుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది. పుబ్బ నక్షత్రం వారికి కీలకమైన వ్యవహారాల్లో సత్ఫలితాలు అనేవి ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. అవసరమైనప్పుడు డబ్బు సమకూరుస్తుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలమైన యోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. కాలాన్ని వృధా చేయకుండా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయండి. బుద్ధి ధైర్యంతో సవాళ్లను కూడా ఎదుర్కొనండి. ఇతరులు వాగ్వాదానికి పోకుండా శాంతంగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోకుంటే మేలు జరుగుతుంది. నవగ్రహ ధ్యానం కూడా మీకు అన్ని విధాలుగా కూడిన ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉందండి. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అయితే చాలా అరుదుగా వచ్చే సమయంగా చెప్పాలి. వీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది ఇప్పుడు వస్తుంది. అంతేకాదు ఈ రాశి వారికి అంతా కూడా అనుకూల వాతావరణం అయితే అధికంగా కనిపిస్తుంది. సింహరాశి వారికి సమయం ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. బంధువులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం మీకు చాలా చక్కటి ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి ఈ సమయం పుబ్బ నక్షత్రం వారికి కీలకమైన వ్యవహారాలలో సత్ఫలితాలు అనేవి ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. అవసరమైనప్పుడు డబ్బు సమకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో చాలా అనుకూలమైన యోగాలు కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో సింహరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరంగా లాభాలు కానీ శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్ళు అనేవి కూడా ప్రారంభమవుతాయి. వ్యక్తిగత సమతుల్యత పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. ఈ రాశి నుండి శనిదేవుడు 7, 8వ స్థానాల్లో రవాణా చేయడం చేత మీ యొక్క వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. అయితే గురుడు 10వ స్థానంలో రవాణా చేయడం వలన ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సింహరాశి వారికి ఏదో అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీరు ఊహించినంత డబ్బు పొందుతారు. అయితే భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుండి రవాణా చేయడం వలన కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అదేవిధంగా శని గురుడు కలయిక కారణంగా కొంత ధనం డబ్బు కలిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా
పరిశీలించాల్సి ఉంటుంది. లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కొనాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో మీకు గురుగ్రహ దశమ స్థానంలో ఉండడంతో విద్యార్థులకు చాలా ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు అనేవి కూడా పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కొంచెం అరుదుగా వచ్చే సమయం అని చెప్పాలి. సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత కనిపిస్తోంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది. ఆర్థిక పరంగా ఈ ఏడాది చాలా లాభాలు అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అనేవి కూడా మీరు ఎదుర్కొంటారు. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ కొత్త ఏడాది రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్లు కూడా ఎదుర్కోబోతున్నాయి. కెరియర్ పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమతుల్యత పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి శనిదేవుడు 7, 8 స్థానాల్లో రవాణా చేయడం వలన మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే గురుడు 10, 11వ స్థానంలో రవాణా చేయడం ద్వారా ఆర్థిక పరంగా మీకు అన్నీ కూడా మెరుగైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మగ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ రాశి వారు ఈ అంశ జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే సింహరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.